గుర్తుపెట్టుకోండి, మన దేవుడికి, ఇంకా మీకు ఎలా దేవుడు అనే పదం దూరంగా ఉందేమో, మన తండ్రి అయిన దేవునికి, మన తండ్రికి ఉండే గొప్ప గుణం ఏంటో చెప్పనా, నా కొడుకులు, నా బిడ్డలు పని చేసేవారై ఉండాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవునికి సోమరోలు ఇష్టం కాదు, చెప్పండి, వర్క్ చేసేవాళ్ళంటే ఇష్టం. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక పని చేయాలి, పని చెయ్యాలి. కొత్త నిబంధన ఏమని చెప్పినా, పని చేయని వాడు తినడానికి, చెప్పండి, రైట్ లేదు వాడికి. మనిషి అన్నవాడు పని చేయాలి. దేవుడు మనిషిని దేనికి చేసంటే వర్క్ చేయాలి, పని చేయాలి. ఆదామును పిలిచాడు, ఇదిగో సాయంత్రం ఒక పండు, మధ్యాహ్నం ఒక పండు, ఉదయాన్నం ఒక పండు, నీకు నచ్చిన పళ్ళన్నీ చూసుకుని చక్కగా జ్యూస్ చేసి తాగేసి మళ్ళీ సాయంత్రం నిద్రపోయి సాయంత్రం లేగా అన్నాడా? పని చేయి అని చెప్పాడు. పని చేయి. ఏం పని చేయాలి? పని చేయి, నేను చెప్పిన పని చేయి. ఆ పనిని ఒక సిస్టమేటిక్ గా చేయి. ఆ పనికి అకౌంటబుల్